మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. అదేంటి అక్కడ కుర్చీలు ఉన్నాయమ్మా, కుర్చీలో కూర్చోండి, కేఫ్ లో కూర్చోండి, లేకండి. ఎందుకు నాన్న పైన కూర్చోవచ్చు కదా మేడం. అక్కడే కూర్చుంటారా? ఎందుకు మేడం తమ్ముడు మేము చిన్నప్పటి కాంచెలు కలిసిమెలిసి ఉన్నాము, కొంచెం వాళ్ళిద్దరు మా మీద అనుమానం పెడతారు మేడం. అక్రమ సముద్రం అని కలుపుతున్నాడు మేడం మా డాడీ. ఎవరికి? మా ఇద్దరిని. ఏంటి అన్న చెల్లెల మధ్యన? అవును సార్. వీళ్ళు ఏం చేసిరంటే రోజు వీళ్ళ కొద్ది వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు రూమ్ లోనే అన్ని తిరుగుతుంటారు. అసలు అలాగా ఆ మాట అన్నావా లేదా? అసలు వాళ్ళ మీద ఆ మాట అన్నావా లేదా? ఏం చెప్పేది? పిల్లలు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్తారయ్యా? అన్నారా లేదా? లేచి లాగి చెంప మీద ఒకటి కొట్టు. లేకు బాబు, లేకు. చేస్తారా? పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుళ్ళని బుద్ధి లేదా? పిల్లల కోసమే వాళ్ళ కోసమే నేను త్యాగం చేసుకున్నా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ కంపు కొడుతుంటే దొబ్బుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల మధ్యన అక్రమ సంబంధం అంటగట్టే ఆ స్థాయికి ఎప్పుడు ఎదిగావు? పచ్చి తాగిపోతు మేడం, పచ్చి అబద్ధాలు, పచ్చి తాగిపోతు. ఒక చీర కట్టుకుంటే అనుమానం మేడం, ఫోన్ ఎంగేజ్ చేస్తే అనుమానం, వీడికి ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటని చెప్పానని. మేడం మరి ఉద్యోగం చేస్తాంటే నాతో మాట్లాడుకు నువ్వు. నాతో మాట్లాడుకు నువ్వు. ఏదైనా ఉంటే ఎవరితో మాట్లాడుకో. ఆ పిల్ల అక్కడ కూర్చొని వణికిపోతుంది. ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్ లో ఉందో నీకు అర్థం అవుతుందా? నమస్తే, సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎప్పుడు ఎక్కడ విననటువంటి ఒక గాథ ఈ వేదిక మీద చెప్పుకోవడానికి ఒక కుటుంబం మొత్తం కూడా వస్తోంది. సార్, మేడం, అసలు వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నమస్కారం. ఏంటమ్మా? అదేంటి అక్కడ కుర్చీలు ఉన్నాయమ్మా, కుర్చీలో కూర్చోండి, కేఫ్ లో కూర్చోండి, లేకండి. ఎందుకు నాన్న పైన కూర్చోవచ్చు కదా, కింద ఎందుకు కూర్చున్నాను? మేము ఎవరిని కింద కూర్చోబెట్టాం, ఇక్కడే కూర్చుంటాము. అక్కడే కూర్చుంటారా? ఎందుకు? మీ అమ్మ నాన్న వాళ్ళు? అవును మేడం. మేడం తమ్ముడు మేము చిన్నప్పటి కాంచెలు కలిసిమెలిసి ఉన్నాము, కొంచెం వాళ్ళిద్దరు మా మీద అనుమానం పెడతారు మేడం. అక్రమ సముద్రం అని కలుపుతున్నాడు మేడం మా డాడీ. ఎవరికి? మా ఇద్దరిని. ఏంటి అన్న చెల్లెల మధ్యన? అవును సార్. ఏం మాట్లాడుతున్నారు? అడిగాను మేడం డాడీ వాళ్ళ అమ్మని. మేడం నేను అక్రమ సంబంధం అని చెప్పలేదు మేడం. వీళ్ళు ఏం చేసిరంటే రోజు వీళ్ళ కొద్ది వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు రూమ్ లోనే ఉండిపోతారు, హోంవర్క్ అంటారు, అన్ని తిరుగుతుంటారు. కానీ ఏ రోజన్నా వీళ్ళను నేను ఒక మాట ఇంకా అనలే. రోజు నా జీతంతోనే వీళ్ళకి అన్ని ఏది కావాలంటే ల్యాప్టాప్లు కానీ, సైకిళ్ళు కానీ, బైకులు కానీ, మోటార్ సైకిల్ కానీ ప్రతి ఒక్కటి వీళ్ళకి తీపిచ్చి ఏదైనా తక్కువ చేస్తానే అడిగారు మేడం. తండ్రిగా అది మీ బాధ్యత, మీరు చేశారు. కానీ వాళ్ళు అన్న మాటకి నాకు నిజంగా నేను షాక్ అయిపోయాను. నోట అక్రమ సంబంధం అనలేదు మేడం. ఆ రోజు తాగిన మబ్బులో గబిక్కిన అన్నానే తప్ప. గబుక్కున కూతుర్ని కొడుకుని అంటారా? గబుక్కున అంటారా? అలాగా మేడం వాళ్ళు అనుకోలేట అపార్థం చేసుకున్నారు. మేడం తాగి ఊకలు ఇంట్లో వెళ్ళి చేస్తాడు మేడం. చేస్తుంది. ఏమా నువ్వేం చేస్తున్నావు? ఏం చేయను మేడం, వాడేమో పనికి వెళ్ళడు మేడం. అంత అబద్ధమే, వాడు పనికి వెళ్ళడు, ఏమి చేయడు మేడం. నువ్వేం చేయాలి? అలాగా ఆ మాట అన్నావా లేదా? అసలు వాళ్ళ మీద ఆ మాట అన్నావా లేదా? ఏం చెప్పేది? పిల్లలు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్తారయ్యా? మేడం వీళ్ళ పిల్లలను తన మాటలనే నెక్కించుకొని మాట్లాడుతుంది మేడం. పిల్లలంతా వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. నేను అవన్నీ అనట్లేదు, వాళ్ళిద్దరి మీద నా మాట అన్నావా లేదా? అదొక్క చెప్పు. మేడం అన్నాడు సార్. చేస్తానా కొడగా? నువ్వేది కొడుకున్నావు? వినట్లేదు మమ్మల్ని కూడా పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వాగుళ్ళని బుద్ధి లేదా? వాళ్ళు మాట్లాడే మాట పెట్టుకుంటారు కానీ కనీసం నా మాట అన్నవా లేదా? నా అన్న చెల్లెల్ని సొంత తండ్రి అయి ఉండి
కాదమ్మా పిల్లలు నువ్వు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు అట్లా తండ్రి దగ్గర మేడం, వదులుతానని ఎలా ఆ, అన్నావు కొడుకుని? లేదు మేడం. మేడం నేను సరే నాన్న, మీరు మాకు న్యాయం చేయమని వచ్చారు కదా, అక్కడ కూర్చోండి మా మీద రెస్పెక్ట్. మీరు ఇటు రండి అమ్మా. మా మీద నమ్మకంతోనే వచ్చారు కదా మీరు. అవును సార్. మేము చెప్పిన మాట వినండి సార్ please. నేను తాగడం లేదు సార్, పిల్లల కోసమే వాళ్ళ కోసమే నేను త్యాగం ఏ చేసుకున్నా. పోరా బై, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ కంపు కొడుతుంటే దొబ్బుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సార్, నిజం సార్, తను అడగండి సార్, ఎన్నిసార్లు ఊరుకోరా, మాట్లాడావు కానీ పచ్చి మా తాగుపోతాడా? కెమెరా ఉందని చెప్పి నేను ఆగాను, కొడతాను మళ్ళీ చెప్పేసిన కొడతాను మళ్ళీ. ఇంకా పిల్లలు అబద్ధం చెప్తారా? నేను అబద్ధం చెప్పా, పిల్లలు అబద్ధం చెప్తారా? మేడం వాళ్ళు అబద్ధం చెప్తారా మేడం? కొంచెం పిల్లల చెప్పండి. చేత ఆవిడ అలా చెప్పించిందంట. నేను చెప్పిస్తానా మేడం? వాళ్ళు పాల దగ్గర పసిపిల్ల మేడం. సరే మరి ఆ రోజు ఏం మాట్లాడారు? మాట్లాడరే సరే ఒక్క నిమిషం, మీ స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, మీ ఇంట్లో ఇట్లా ఉండడానికి కారణం ఏంటి? మేడం పనికి వెళ్ళడం మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది మీ పెళ్ళై? 20 ఏళ్ళు అయింది మేడం మా పెళ్ళయి. ఇద్దరు పిల్లలా? అవును మేడం. మీ ఆయన ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు? ఇది ప్రైవేట్ పనే మేడం, సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు పనికి. వెళ్ళడు మేడం, పనికి వెళ్ళడం. పనికి వెళ్తానని చెప్పి వెళ్తాడు, తిరిగి వచ్చేస్తాడు. జీతం ఇవ్వడు, ఏమి ఇవ్వడు మేడం. నేను మా అమ్మోళ్ళు కొంచెం పెట్టిన తీసుకొచ్చిన దగ్గర నేను చేసుకుని మొదటి నుంచి వచ్చాను ఇంతేనా? మేడం. తాగుతాడా? అంతే సార్, మొదటి నుంచి అంతే. వీడు చెప్పాన్ని మొదటి పచ్చి నుంచి- అబద్ధాలు సార్, సార్. మొదటి నుంచి అసలు లేదు పచ్చి సార్. అబద్ధాలు. పోనీ మధ్యలోంచా? పోనీ మధ్యలోంచా? ఈ మధ్యన గొడవ, పిల్లల మధ్యన ఈ గొడవ అక్రమ వల్ల- సంబంధం అంటగట్టే ఆ స్థాయికి ఎప్పుడూ ఎదిగావు. సార్ నేను అనలేదు సార్, వాళ్ళ పిల్లల్ని అడగండి సార్, పూర్తిగా ఒకసారి అడిగి కనుక్కోండి సార్, సార్. ఎంత భయపడుతుందయ్యా, నీ మొహం చూడడానికి కూడా భయపడుతున్నా చెప్తున్నా ఒకసారి. సార్, మేడం తాగొచ్చి చెప్తున్నారు కదా, గొడవ కొంచెం. పెట్టుకుంటారు మేడం. ఆ, ఆ, ఊక అసలు నిద్రపోనియారు, ఏం చేయరు, తిండి కూడా తినయ్యారు, ఊక గొడవ పెట్టుకుంటారు. ఆ. కాదమ్మా, ఎన్ని సందర్భాల్లో ఏందిరా మీ నాన్న- నాన్న ఏయ్, అంత మాట? ఏయ్, సార్ ఆగయ్యా, గొంతెత్తుకుని అమ్మాయిని మాట్లాడు. మాట్లాడు. keep quiet, shut up. అమ్మాయిని మాట్లాడండి. అమ్మా, ఎన్ని సందర్భాల్లో ఈ చండాలపు మాటలు వచ్చినాయి మీ నాన్న నోట్లోంచి? చాలా సార్లు అన్నాడు, అప్పుడు ఈ మధ్యలోనే అన్నాడు, అంతకుముందు బాగానే చూసుకున్నాడు. మత్తు దిగి ఎక్కి బుర్ర డాష్ అయి ఉంటది నీకు. ఏంటమ్మా అసలు ఇంట్లో కష్టం ఏంటి? నాన్న పని చేస్తాడా చేయడా మీ నాన్న? నాన్న ఊక తాగొచ్చి బయట తిరుగుతాడు, అమ్మ వచ్చేసరికి ఊక గొడవ పెట్టుకుంటారు, ఇక అంతే మేడం. ఇక ఏం ఇంట్లో చేయలేము. ఖర్చులు అవన్నీ చూస్తున్నాడా చూడ్డా? ఏం చూడదు మరి ఇల్లు ఎలా మేడం. గడుస్తుంది మీకు? మా మమ్మీ ఇక బయట నుంచి వెళ్ళి ఇక ఏదో ఒకటి చేసి పెడుతుంది మేడం. ఏమ్మా ఎలా వస్తాయమ్మా? మీరేం నేను జాబ్ పని చేస్తాను చేస్తున్నారు? మేడం, ఇంట్లో పని చేస్తాను మేడం. మరి అప్పుడు అదే వదిలేయొచ్చు కదా, ఇంత దిగజారుడు రోజు మేడం ఆ పిల్లలు నరకం పడుతున్నారు ఆయన మేడం తాగుబోతనం నేను వల్ల. మారతాడు అని చెప్పి ఒక్కొక్క అవకాశం ఏదో ఇద్దామని అన్నా ఇప్పుడు చెల్లెల్ని దాకా మేడం అనేసేది. నేను ఇప్పుడు దాకా అన్నా ఓపిక చెల్లెల్ని పట్టాను అనేసే మేడం. రేంజ్ కి దిగజారిపోయాడు ఇప్పుడు దాకా కదమ్మా. ఓపిక పట్టాను మేడం. నిజంగా మళ్ళీ పోలీస్ కేసులు పెట్టుకుంటే మళ్ళీ తప్పదు. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే తప్పదమ్మా అడ్జస్ట్ అవ్వని చెప్తుంటే ఇప్పుడు దాకా అలాగే వచ్చాను మేడం. ఇంకా నా వల్ల కాదు మేడం. ఓపిక పట్టేది మీరు కాదమ్మా, ఆ పిల్లలు వాళ్ళ పట్టారు. మొహం చూసా సార్, నేను ఎంతో కాలం ఆఖరికి వాళ్ళ మొహం చూసా, నేను ఆఖరికి ఓపిక పట్టాను పిల్లలు సార్ ఇంకా. ఇటువంటి స్టేట్మెంట్ విన్న తర్వాత జీవిత కాలంలో మళ్ళీ ఒక పెళ్లి చేసుకోరు, ఆ ఆడపిల్లకు ఒక మొగుడు అనేటటువంటి అంశం కూడా రాదు. అన్ని కూడా కట్ చేసేసాడు. నీ ఓపిక గొప్ప అని అనుకోద్దు. నా మీద అనుమానం సార్ వీడికి, నా మీద అనుమానం. నువ్వే పోషిస్తున్నావు ఇంట్లో ఉండగా అవును పిల్లల్ని, ఆయన వదిలేసి పిల్లల్ని తీసుకుని బయట ఉండొచ్చు అందుకే కదా. మేడం మీ దగ్గరకు వచ్చి పంచుకుంటామన్నారట ఎందుకు? కాదు మేడం, అంటే నేను మరి నాకు వచ్చే జీతానికి అరే ఇప్పుడు కూడా నువ్వే పోషిస్తున్నావు కదమ్మా. ఉద్యోగం చేస్తుంది అన్నారు కదా, మరి ఉద్యోగం చేస్తాంటే నాతో మాట్లాడుకు నువ్వు, మేడం ఒక నాతో నిమిషం నేను చెప్పేది వినండి మేడం. మాట్లాడకు. నాతో మాట్లాడుకు నువ్వు, ఏదైనా ఉంటే వాడితో మాట్లాడుకో. పచ్చి తాగుబోతు మేడం, పచ్చి అబద్ధాలు, పచ్చి ఏమీ తాగుబోతు. కాలే నీ ఒక చీర దగ్గర. కట్టుకుంటే అనుమానం మేడం, ఫోన్ ఎంగేజ్ వస్తే అనుమానం. వీడికి ఎవరితో ఆ చీర తెచ్చింది మాట్లాడుతున్నావు ఎవరు ఏంటని మేడం? చెప్పాను. నేను కాదా? చీరలు తెచ్చింది కనుక ఫోన్లు మరి తెచ్చింది ఏం నేను చేయమంటారు కాదా? మేడం? వీడు వెళ్ళాడు, పిల్లల్ని పెంచాలి, పనికి వెళ్ళాలా వద్దా మేడం? మీరు చెప్పండి. పిల్లల్ని మీరు పెంచడం తల్లి చెప్పండి. బాధ్యత కాదా మేడం? పిల్లల్ని పెంచడం తల్లి బాధ్యత కాదా మేడం? నీ వీడు బాధ్యత తాగి ఏంటి? తిరుగుతాడు మేడం, వీడు రోడ్ల నీ మీద వీడు. బాధ్యత ఏంటి? నా బాధ్యత నేను పిల్లలు కూడా ఈ సకలం పెడతానే ఉంటాం కదా, నోటుకొచ్చినట్టు తీసుకొచ్చి అన్ని పెడతానా వాగడం. కదా. నోటుకు వచ్చినట్టు వాగడం. లేదు మేడం, ఊక మా మమ్మీని తిడతాడు మేడం. రోజు ఎందుకు తాగుతున్నావు? అంత డబ్బులు ఎక్కడే నీకు? అదేదో ఇంట్లోనే ఇస్తే సరిపోయేది కదా. నేను పుస్తకాలు ఇస్తాను కడిగి మేడం. ఇవ్వడు మేడం. నేను పుస్తకాలు ఇస్తాను ఇంట్లో పిల్లల కోర్టు ఫీజు కేసు ఆడికి వచ్చింది తాగడానికి మేడం. డబ్బులు వస్తాయి వీడికి మరి. మేడం పిల్లల ఫీజు ఆడికి వచ్చింది, వాళ్ళ ఖర్చులు నేను వచ్చింది, కడతాను ఫీజు, వాళ్ళ నేను కడతాను, స్కూల్ అడగండి ఫీజు. వాళ్ళని. అడుగు మమ్మల్ని ఏం చూడదు మేడం, ఊక తాగొచ్చి గొడవ పెడతాడు, మా మమ్మీ చూసుకుంటది మేడం. ఆడపిల్ల మేడం, ఆ పిల్లకి ఏదో అవసరమైన బట్టలు ఒక్క నిమిషం. కావాలి. ఆగండి, ఆగండి, ఆగండి. మీరు ఈ చిల్లర పంచాయతీ ఇంటి దగ్గర 20 ఏళ్ల నుంచి అలాగ చూపిస్తున్నారు. మా దగ్గర మీరు ఎంత స్లోగా మాట్లాడితే అంత బెటర్. ఎంత స్లోగా నార్మల్ మనుషులు మాట్లాడుకుంటారు చూడండి, అలా మాట్లాడండి. అందరూ నా బాధ మేడం, ఇంకెవరితో చెప్పుకుంటాను బాధే, చెప్పండి. నా స్లోగా బాధ చెప్పు. మేడం, ఆ మేడం పిల్ల దగ్గర అక్కడ చెప్పుకుందామని. కూర్చొని వణికిపోతుంది. ఇంటి దగ్గర అదే దరిద్రం, ఎక్కడికి వచ్చినా అదే దరిద్రం చూస్తున్నాం ఏంటి అమ్మా నాన్నల దగ్గర అని. నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజున ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్ లో ఉందో నీకు అర్థం అవుతుందా? నీ కష్టమేనా ఎంతసేపు? అందుకే అంత మేడం పనికి మాలినోడిని మీ ఎవడు కాళ్ళు entertain పట్టుకుంటాను కాదమ్మా, మేడం, అంత మీ కాళ్ళు పనికి మాలినోడిని పట్టుకుంటాను. నాకు మాత్రం వీడితో అంత మాత్రం పనికి వద్దు మేడం. మాలినోడిని. నాకు అసలు వీడితో మాత్రం వద్దు మేడం, వద్దు. దయచేసి. అంత పనికి మాలినోడిని ఇంతకాలం ఎందుకు ఎంటర్టైన్ చేసావు? ఇది చాలా రాంగ్ స్టెప్. దేనికన్నా ఒక లిమిట్ హద్దు ఉంటది. ఊక తాగొచ్చి మేము బయటకు పోయినా ఊక తిడతాడు మేడం మా నాన్న. నానా ఇంకా అంత డైలాగులు వచ్చే అంత తాగాడు అంటే ఏం చేసి ఉంటాడు ఇంట్లో మాకు అర్థం అవుతుందిగా. ఇంకా బెటర్ డైలాగులతో ఉన్నాయి అక్కడ. అంత చేసినానంటే నేను
ఆ పాప పేరు మీద రేపు పెద్దన్న పెళ్లి కోసము 5 లక్షలు ఎందుకు ఎత్తి పెట్టాం మేడం, అది వీళ్ళకి ఎవరికి తెలియదు. ఏం లాభం అయ్యా? పిల్లకి ఒక 10 రూపాయలు పెట్టి కొనుక్కొని రాడు కానీ మేడం, వీడంటే 5 లక్షలు పెడితే మీరు నమ్మారా మేడం? బ్యాంకులో చూడిపోక పారి, నేను పెట్టలేదేమో. భోజనం బ్యాంక్ పాస్బుక్ చెప్పి అయ్యన్నది ఇద్దాం పిల్లకి. భోజనం విస్తరలో వడ్డించిన తర్వాత తూ అంటున్నావు నువ్వు. ఏం బ్రతుకిది? అటువంటి మాటలు ఎవరన్నా తండ్రి నోట్ల నుంచి వస్తాయి, ఎంత తాగిన మత్తులు అయినా కూడా. సార్, ఆ రోజు నాది తప్పే సార్, నేను మరి మాట్లాడడం నాది ఇప్పుడు తప్పే. వరకు కాదు వాళ్ళ అమ్మ నేర్పించింది అన్నావు. అరగంట క్రితం ఒకలా అన్నావు, ఇప్పుడు ఒకలా అన్నావు. మత్తు దిగిందా? పొద్దునేసిన పెగ్గు దిగిందా? అప్పుడు నీ తాగుడు తగలయ్యా. సార్ నేను తాగుతా గానీ పోరా తాగను సార్. స్వామి. ఏమిరా బాబు, జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు, పిల్లల జీవితాలు పాడు చేస్తున్నారు. నాన్న మీ అమ్మ నాన్న కలిసి ఉండడం మీకు ఇష్టమేనా? కష్టం కదా. కష్టమే మీ మేడం, కేసులో మాకు. బెస్ట్ సొల్యూషన్ మీ నాన్న ఎక్కడో అక్కడ పడేసి మీ అమ్మ మీరు కలిసి ఉండడం, మీ నాన్న విడిపోవడం గురించి కాదు. ఏమన్నా 2 మంచి విషయాలు చెప్తారమ్మా మీ ఇద్దరు? అదేం మంచి సార్ ఏం లేదు ఊక సార్. తాగొచ్చి మా మమ్మీని అది కాదురా, కొడతాడు. చిన్నప్పటి తాగుడు నుంచి తప్ప పెంచినాడు ఇంకేమి కదా. మనిషేగా. మంచిగా ఎక్కువ తాగుతాడు మేడం, తాగొచ్చి అమ్మని కొడతాడు, మమ్మల్ని కూడా ఒకసారి ఏదో ఇది తిడుతూ ఉంటాడు. కాకుండా ఇంకేమున్నాయని అడుగుతున్నారు సార్. తాగినప్పుడు మంచిగా ఉంటాడా? తాగినప్పుడు కొంచెం మంచిగా చూసుకుంటాడు, తర్వాత తాగినాక మళ్ళా ఆ, తిడుతాడు. ఇప్పుడు వరకు మీ చదువులు మీ ఇద్దరు చదువుకుంటున్నారా? మరి కొంచెం ఇప్పుడు వరకు బాగానే ఎవరు చదివించారు మీ చదువులు? నాన్న చదివించాడు. నాన్న చదివించాడుగా. అమ్మ అక్కడ ఇక్కడ పనిచేస్తే వచ్చే డబ్బులతో కాదు కదా మీరు చదివింది. మమ్- సరే అన్నమాట తప్పు. నాన్న తాగుడు ఆపించి నాన్న మారుద్దామా లేదంటే విడగొట్టేద్దామా? మారాడు సార్, అసలు మీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు సార్. అరే నాన్న, నేను ఇంకా ఒకసారి అన్నాను రా, తాగను రా పోన్లేండి సార్, చిన్న ఆగండి, మాట్లాడదాం ఆగండి. నానా, సారీ రా, ఆ రోజు కోపంలో కొట్టాను కానీ ఉట్టిదే సార్, అవన్నీ మళ్ళా ఉట్టిదే. కొట్టండ్రా. మళ్ళీ ఒక 10 నిమిషాలే సార్, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మామూలే. అవన్నీ డ్రామా, వాడంతా డ్రామా. పడి నేను ఉన్నాం సార్, లేదు, పిల్లలు కూడా తెలుసు. మారుతా. 20 సంవత్సరాల డ్రామా ఎవరు నా మాట చూడమన్నారమ్మా విను. నిన్ను? ఇప్పుడు మాట్లాడుతున్నా. నేను మారుతా, ఒకసారి ఛాన్స్ ఇవ్వు. అవ్వదు మేడం ఇవన్నీ. దయచేసి నాకు వీడికి నుంచి విడాకులు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఒక్కడ మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. ఒక్కసారి నేను చెప్పేది విను. నాకు పిల్లలు 2 కావాలి, ఒకరు ఇక్కడ ఒకరు కాదు. సారీ నాన్న, సారీ రా, సారీ రా అన్నాను రా, ప్లీజ్ రా. డాడీ, నమ్మకం పోయింది అసలు నీ మీద. లేదు నాన్న, ఇంకోసారి అన్నాను రా, వద్దు డాడీ, బంగారు కదరా, రారా. వద్దు డాడీ. కూర్చో స్వామి, కూర్చో, చెప్తాను నేను. సార్ మేడం ప్లీజ్, మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనసు కొడుకు బిడ్డని నేను పూర్తి. బాగా చూసుకుంటా. ఏం మనసు ఏం పూర్తి? ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగ ప్రత్యక్షమైనటువంటి ఒక పవర్ నీలాపలు వచ్చేసి నిన్ను మార్చేసిందా? ఇటువంటి సీన్లు ఎప్పుడు చూడలేదు 20 సంవత్సరాల్లో. ఇటువంటి వాగ్దానాలు నువ్వు ఎప్పుడు చేయలేదా? ఇటువంటి కంటతడి ఎప్పుడు మీ పిల్లల కళ్ళల్లో నువ్వు చూడలేదా? ఇప్పుడు సడన్ గా వచ్చేటప్పటికి ప్రత్యక్ష దైవాల దగ్గరికి వచ్చినట్టుగా మారిపోయినట్టు ఇంకో పెగ్గేస్తే కనుక నీ అసలు రూపం ఏంటనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా తాగండి సార్, ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం ఒక పెగ్గు. ఇంకా తాగండి సార్. మరి ఏం మాట్లాడుతున్నావు? ఈ డ్రామాలన్నీ తాగవా? వద్దురా భయ్. ఏదైనా ఇంకా పని కాసేపట్లో జరిగే పడకపోతే వణిగిపోయేలాగా పని- ఉన్నావు నువ్వు. పని జరిగే పనులు మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పనులు అయ్యేటటువంటి రోజు ఇంట్లో మాట్లాడుకునే ప్రామిసులు, పిల్లల దగ్గరికి వెళ్ళటం, కన్నీళ్లు తోడటం, రేపొద్దునకల్లా మళ్ళీ షారా మామూలే. నువ్వు చేయలేదు అనట్లేదు. నీ పిల్లలు మా నాన్న చేశాడు, మా స్కూల్ ఫీజులు కట్టాడు. ఇందాక నేను అన్నాను కదా, విస్తర్లో అన్నం వడ్డించిన తర్వాత తూ అని ఉమ్మేయటం. ఇక్కడ ఎవరిది తప్పు? నీ మందు తప్పు. నువ్వు దాన్ని నమ్ముకున్నావు. కుటుంబం, గౌరవం, పరువు, ప్రతిష్ట, సంసారం, జీవితం అనేటటువంటి మాటలు పక్కన పెట్టి మందు బాటలు నమ్ముకున్నావు నువ్వు. మాకు మంచినీళ్ళు ఎలాగో నీకు మందు బాటలు అలాగా. నువ్వు అది తాగితే కానీ నిద్ర లేవు, అది తాగితే కానీ పడుకోలేవు, అది తాగితే కానీ తినలేవు, అది తాగితే కానీ ఒక మనిషిలో ఉండలేవు. నీవు మర్చిపోతుంది ఏంటంటే కనుక ఆ మందు అనేటటువంటిది నీ మనస్తత్వాన్ని, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యవహారాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మొత్తం అంతటినీ అది శాసిస్తుంది. ఈరోజు ఈ ముగ్గురు వదిలేస్తే ఏంటో తెలుసా నీ పరిస్థితి? రోడ్డు మీద అడుక్కు తింటావు. ఎందుకో తెలుసా? వెళ్ళి ఒకసారి నీ లివర్ టెస్ట్ చేయించుకో. ఒకసారి వెళ్ళి పద, నీకు బ్రెయిన్ స్కాన్ కొట్టిద్దాం, ఎలా ఉంటుందో నీ బ్రెయిన్ ఎలా ఉంటుందో. అయిపోయి వాళ్ళు ముగ్గురు లేకపోతే కనుక నీకు ఆఖరి రోజుల్లో చేసేది ఎవ్వరు లేదు. నీ ఆఖరి రోజులు వచ్చేసినాయి, అయిపోయినాయి, నీ కళ్ళు పసుపుగా మారిపోయినాయి. వెళ్ళి చెక్ చేయించుకో ఒకసారి, బ్లడ్ టెస్ట్ ఛాలెంజ్. ఒక ఛాన్స్ ఇప్పించండి సార్. ఏం ఛాన్స్ ఇప్పించాలి? ఏం బ్రతకడానిక, నా భార్య భవిష్యత్తుగా, పిల్లలను కనీసం పిల్లలుగా? ఒక మాట కనుక అనండి సార్, నీకు ఒక తాగను ఛాన్స్, తాగను సార్. నీకు ఛాన్స్ ఇప్పిస్తే ఆ పిల్లల జీవితం ఏంది? నీకు ఛాన్స్ ఇప్పిస్తాం, పిల్లల జీవితం ఏంటి? రేపొద్దు నువ్వు మళ్ళీ ఒక పెగ్గేసి డ్రింక్ తాగిన తర్వాత ఇదే మాట రిపీట్ చేయమంటాను గ్యారంటీ ఇంకా ఏంటి? తాగను సార్, నీ ఒక చేత ఛాన్స్ సార్. మాట్లాడించేది నువ్వు కాదు, నీ మందు బాటలు. అది నువ్వు మర్చిపోతున్నావు. నీ చేత మాట్లాడించేది నువ్వు కాదు, నీ మందు బాటలు. నీకు మత్తు దిగటం వల్ల ఈ రోజు బ్యాలెన్స్ అయ్యో. ఇంకో గంట అవుతే కనుక పెగ్గు లాగిస్తావు నువ్వు, మళ్ళీ బ్యాలెన్స్ తప్పుతావు, మళ్ళీ ఇదే మాట అంటావు గ్యారంటీ. సార్ లేదు సార్, ఇంకా తాగను సార్, నా పిల్లల కోసం. ఒక్కటి నేను చెప్పేది విను సార్. నువ్వు మనిషి మంచోడువే, కానీ తాగి 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 నీ బ్రెయిన్ భ్రమించింది. ఏం డాక్టర్ గారు ఇతను మంచోడే ఎందుకంటారు అంటే కనుక, ఈరోజు తాగినప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి మాటలు, తాగినప్పుడు నువ్వు పడినటువంటి కష్టం వీళ్ళు ముగ్గురు చూశారు.
కానీ తాగిన తర్వాత నువ్వు వ్యవహరించే తీరు ఏదైతే ఉందో చూడు, అది ఏం చేస్తుందంటే నీ మంచితనాన్ని, నీ కష్టాన్ని, 20 సంవత్సరాలు నువ్వు కింద మీద చెమట ఒడిచినటువంటి తత్వాన్ని అంతా కూడా ఒక దుప్పటి కప్పేసింది. లేదంటే నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చుని నా కుటుంబం కావాలని నువ్వు అడుక్కో, నీ కుటుంబం కావాలని నువ్వు అడుక్కుంటున్నావు అంటే నీలో కూడా ఒక మనిషి ఉన్నాడు, ఒక మానవత్వం ఉంది. కానీ మందు అనేటటువంటి మత్తులో నువ్వు అందులో కూరుకుపోయావు. అదే జీవితం అని అనుకున్నావు. వీళ్ళెవరూ కనిపించట్లేదు. నీకు పనికిరాని ఒక 2-3 స్నేహితులు ఉంటారు. రారాబాయి తాగుదాం, ఎలాగ నువ్వు మారిపోయినా నువ్వు అనుకుంటున్నావు. ఎవడో డాక్టర్ ఎవడో చెప్పినంత మాత్రం నువ్వు మారిపోతావా, మేము తాగి మేము హ్యాపీగా లేవా, మాకు పిల్లలు లేరా అని చెప్పి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. చూడు, కూసే గాడిదలు వచ్చి మేసే గాడిదల్ని, ఆ బ్యాచ్ మధ్య తిరుగుతున్నావు నువ్వు. ఆ బ్యాచ్ని కట్ చేసుకో, నిజంగా ఒక మనిషిలా మారు. ఈ వేదిక అందు గురించే, ఇలా అరుచుకునే దాని గురించి కాదు. ఇప్పుడు ఏ విధంగా ఆ పిల్లలకి ఏమని చెప్పి ఒక నమ్మకాన్ని కలగజేస్తాం మేము. అమ్మా మా మాట నమ్మండి అమ్మా, మీ నాన్న రేపటి నుంచి మారిపోతాడు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఏదో కౌన్సిలింగ్ చేసేస్తాడంటే ఏ స్థాయి కౌన్సిలింగ్, ఏ స్థాయి ట్రీట్మెంట్ 20 సంవత్సరాల పాటు తాగుండి మానిపిస్తుంది. చాలా కష్టం. మీ నోట్లోంచి ఆ మాట జారిన తర్వాత ఆ మానసిక పరిస్థితిలో ఆ పిల్లల బ్రెయిన్లోంచి ఆ మాట జీవితకాలంలో తీలేం. పోయింది నీ మీద రెస్పెక్ట్. పిల్లానికి అక్రమ సంబంధం కడుతున్నాం అంటే కనుక సహజంగా మేము తాగేటటువంటి మగాళ్ళు ఆ విధంగా భార్యల మీద అనుమానం పట్టడం అనేది చూస్తాం. ఈ సతీమణులేమో అలాగే భరిస్తూ ఉంటారు. పిల్లలు ఈ చండాలం వినేంతవరకు భరిస్తారు. ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వండి వెళ్ళిపోనంటే ఎవడు విడాకులు ఇచ్చేది? నువ్వు ఎప్పుడో తీసుకుని పారిపోవాలి నీ పిల్లల్ని చంకనెత్తుకుని. అప్పుడు అతను దెబ్బకి దారిలోకి వచ్చి ఉండేవాడు. లేదంటే కాళ్ళు చేతులు కట్టేసి ఒక 12 రీహాబిలిటేషన్ సెంటర్లు ఉన్నాయి సిటీ మొత్తం మీద, ఎక్కడికో తీసుకెళ్ళి పడేస్తే వాళ్ళు కడిగి మళ్ళీ ఉతికి నీకు ఇస్తారు. ఈ దరిద్ర కొట్టి మాట విన్న తర్వాత పిల్లల్ని ఏం కాపాడుతావు? అయిపోయింది జీవితాంతం. వాళ్ళ పిల్లలకి ఒక తండ్రిని రెస్పెక్ట్ పోయింది. ఆ 20 years పాటు అతను కష్టపడినటువంటి కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఏంటి భూదేవంత ఓపిక నీకు? నీ ఓపికే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. మనిషిని మార్చలేదు, నువ్వు నిర్ణయం తీసుకోలేదు. మారతాడు మారతాడమ్మా? సార్, దానికోసం ఇంతకాలం వెయిట్ చేశాను సార్. ఏం వెయిట్ చేసి పిల్లలు ఒప్పుకున్నా సార్, నాకైతే అమ్మా ఏం మాట్లాడుతావు? ఎందుకు ఈ పనికిరానటువంటి మాటలు? నేను నరకాన్ని చూశాను. ఇప్పుడు రేపొద్దున పిల్లలు నీ కళ్ళు ఎదుర్కొంటే నిలబడి ఈ మాట విన్నందుకేనమ్మా నీ ఓపిక పనికొచ్చింది మా జీవితానికి అంటే ఏం చేస్తావు? ఏ కూల్లో నాలో చేసుకుని బతకచ్చుగా. అమ్మ పిల్లలు, ఒక్కటి నేను చెప్తున్నాను వినండి. ఏదైతే వినకూడనటువంటి మాట మీరు విన్నారు, మీకు ఒక్క అవకాశం నేను ఇస్తున్నాను. ఓకే, ఆ పిల్లలుగా మీరు చిన్నపిల్లలు, మీకు అంత ఆలోచన, అంత లోతుగా వ్యవహరించి అంత అనుభవం, అంత వయసు లేకపోయినా కూడా ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచించుకోండి. ఫైనల్ నిర్ణయం మీదే. ఎప్పుడు మేము పెద్దలను అడుగుతాం, పెద్దలు మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారా, విడిపోవాలనుకుంటున్నారా అని అంటాం. కానీ ఫస్ట్ టైం మీరు మీ అమ్మా నాన్నని లాక్కుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రధానంగా ఎందుకు వచ్చారంటే మీరు తెలుసా? వాళ్ళు విడిపోవటం కాదు, మమ్మల్ని కూడా విడగొడదాం అంటున్నారు అనేటటువంటి ఆలోచనతో ఒకటి వచ్చారు. రెండోది ఏంటంటే, ఒక తండ్రి నోట్లోంచి ఇలాంటి మాటలు వినొచ్చా డాక్టర్ గారు అనేటటువంటి మాటతో మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. రెండు చాలా న్యాయమైనటువంటి పోరాటాలే. ఒక్క సెకండ్ కూడా ఆ మనిషి ఎదురుగుండా ఉండమని నేను చెప్పను. కానీ ఏదన్నా ఒక ఆలోచన, ఒక అవకాశం ఉంటే కనుక అతనికి మనం ఏదైనా సెంటర్లో అడ్మిట్ చేసి, కౌన్సిలింగ్ కూడా వద్దు, ఏదైనా ఒక సెంటర్లో అడ్మిట్ చేసి అతనికి ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ ఇద్దాం, లేదంటే ఒక 3 నెలల పాటు ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. వినండమ్మా. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనిషిలో ఎంతవరకు మార్పు వచ్చింది అనేది గమనించండి పిల్లలు మీరు. లేదు యథారాజ తథా ప్రజ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదే నిర్ణయం మీరు 3 నెలల తర్వాత తీసుకోవచ్చు. మీ నాన్న అడుక్కుంటున్నాడు, కాళ్ళ వేళ పడుతున్నాడు కాబట్టి. నాకు నమ్మకం లేదు, కానీ ఒక్క ప్రయత్నం. ఎందుకు ఇప్పటి వరకు మీ అమ్మ చేయనటువంటి ప్రయత్నం నేను చేశాను. మీ అమ్మ ఇప్పటి వరకు ఎప్పుడో ఈ సలహా తీసుకుని ఉంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళో, ఒక హాస్పిటల్కి వెళ్ళో, ఇంకో చోటకి వెళ్ళో, ఏమండి ఇతను వ్యసనాలకి బానిసయ్యాడు, ఇతనికి ఏం చేద్దాం అనేటటువంటి ఒక సలహా సూచన తీసుకుంటే కనుక ఏ డాక్టర్ అయినా కూడా ఈ సమస్యకి ఇటువంటి పరిష్కారం చెప్పి ఉండేవాడు. ఒక సైకియాట్రిస్ట్ అక్కర్లే, ఒక మానసిక వైద్య నిపుణుడు అక్కర్లే, ఏ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినా చెప్పి ఉండేవాడు. ప్రయత్నాలు లేకుండా ప్రతిరోజు గడప దగ్గర కూర్చుని ఈరోజు మారొస్తాడు, తాకుండా వస్తాడు అంటే కనుక ఎలా అవుతుంది అది? అందులో అతనిలో ఉన్న అతీతమైన శక్తి ఏంటి? ఆపండి ఒక్క నిమిషం, నేను పిల్లల్ని అడుగుతున్నాను. ఆలోచించుకోండి అమ్మా. మీకు అర్థం కాకపోతే రేపు మళ్ళీ నా క్లినిక్కి రండి, మీకు వివరంగా నేను చెప్తా. అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, దానివల్ల వచ్చిన ప్రభావాలు ఏంటి, అందులో ఎంత శాతం మంది మారుతారు, మారినటువంటి వాళ్ళు జీవితాంతం మారుతారా, కొంతకాలమే మారుతారా, ఒకప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతకాలం ట్రీట్మెంట్ వాడాలి అనేటటువంటి అంశాలు అన్నీ చెప్తాను. నిర్ణయం మీది. ఈరోజు వద్దు అనుకుంటే కూడా దానికి కూడా ఓకే. నేనేంటంటే ఆ తెల్లగోడ మీద ఉన్న నల్ల మచ్చే కాదు, ఏమన్నా ఒక తెలుపుదనం ఉందా మీ నాన్నలో, ఇంతకాలం మీ ప్రయాణంలో, మీ జ్ఞాపకాల్లో ఒక్కసారి ఆలోచించుకోమంటున్నా. వద్దు అనుకుంటే వెళ్ళిపోండి, నేనేమి మిమ్మల్ని బలవంతం పెట్టను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదైతే మాట వినకూడదో ఆ మాట మీరు ఆల్రెడీ వినేశారు కాబట్టి. లేదు ఒక అవకాశం ఇద్దాము, నాన్న ఏమీ చంపలేదు, ఇంకోటి ఏమీ చేయలేదు, 3 నెలల పాటు హాస్పిటల్లోనే ఉంటాడు, ఇంట్లో ఉండడు, రీహాబిలిటేషన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటాడు, తర్వాత ఇంటికి వస్తాడు.
మారిన మనిషి కింద వస్తే కనుక యాక్సెప్ట్ చేయండి. వద్దనుకుంటే మీ దారి ఏ నిర్ణయం అయితే ఈరోజు ఈ వేదిక వచ్చారో అదే నిర్ణయం తీసేసుకోండి. వద్దు సార్ అంత ఓర్పు మాకు సహనం లేదు, చూడవలసిన దరిద్రం అంతా చూస్తాను, ఇంకో 3 నెలలు అంటే 30 సంవత్సరాల్లాగా మాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడే విరమించుకోండి, రిజైన్, సైన్ ఆఫ్, అంతే. అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. కొత్తగా ఉందా, కొత్తగా వింటున్నారా? 100 ఇళ్ళు తీసుకుంటే 99 ఏళ్లలో ఇదే పంచాయతీ. ఏమ్మా మీ జీవిత కాలంలో ఇంతకాలం చిన్నప్పటి నుంచి ఆ బూతులు వింటున్నారు కదా, ఈ ఒక్క బూతుకే మీరు హర్ట్ అయ్యారా? ఇంతకంటే దారుణమైన బూతులు ఉంటాయి, ఇంతకంటే దిగజారుడు మాటలు ఉంటాయి. తాగుబోతులు అడిక్షన్ తో ఉన్న ఇళ్లల్లో దిగజారుడు బూతులు అనేవి నరాలు తెగిపోయే అంత ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. అది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అవ్వనివ్వండి, హైఫై ఫ్యామిలీస్ అవనివ్వండి, లో క్లాస్ ఫ్యామిలీస్ అవనివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవనివ్వండి. ఒక మగాడు తాగి ఇంత దారుణంగా ఉన్నాడు అంటే ఆ ఇంట్లో ఎవ్రీడే పిల్లలకి నరకమే, భార్యకి నరకమే. అమ్మో వచ్చాడు రా బాబు, ఇప్పుడేమంటాడో, తిని ఏం వాస్తాడో, ఏం వామిటింగ్లు చేసుకుంటాడో, ఏ బూతులు తిడతాడో, బయటకు తీసుకెళ్ళి ఏం పరువు తీస్తాడో. పరువు తీసుడే టార్గెట్. ఒకటి క్యారెక్టర్ మీద, అది పిల్లల, భార్య, కొన్ని సందర్భాల్లో అమ్మా నాన్న అని కూడా చూడరు. తాగుడు అంత డేంజర్. ఇక్కడ మనం ఎమోషన్ అయిపోయి వీళ్ళ ఒక్కటే కష్టం అనుకోవడానికి, ఈ ప్రాబ్లంని వాళ్ళ ఆవిడే సాల్వ్ చేసుకోగలదు ఈజీగా. ఏ రోజైతే 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఆవిడ నరకం పడుతుందో ఆ రోజే లీగల్గా బయటకు వచ్చి కేసులు ఫైల్ చేస్తే దరిద్రం వదిలించుకోవడం చాలా ఈజీ. కానీ కొంతమంది వెంటనే రెడీ అంటారు, ఏమని, మేడం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసులు వేయడానికి వెళ్ళాం, అక్కడ ఎవరో పట్టించుకోలే, ఈయన తాగొచ్చి గుమ్మం ముందు మేము ఎక్కడ రెంటకుంటున్నామో ఆ ఇళ్ల మీదకి వచ్చి బూతులు తిడుతున్నాడు, అక్కడ పరువు తీస్తున్నాడు, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి. లేదా కొన్ని సందర్భాల్లో ఆ వేరే బోట్స్ ఎక్కడా అని తెలుసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ షో అనేది దొరక్కపోవచ్చు, ఈ స్టేజ్ అనేది దొరక్కపోవచ్చు. తాగుబోతులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి మీ భార్యా పిల్లలు మిమ్మల్ని వదిలేస్తే రోడ్ల మీద పడి తిరుగుతూ పిచ్చి వాళ్ళు అయిపోయి, డస్ట్బిన్లు, చెత్త కుండీలు ఉంటాయి చూసారా, అక్కడ పడి ఉండి చచ్చిపోయిన వాళ్ళు బోచుడు మంది. తాగుడు అంత డేంజర్. మీ కుటుంబాన్ని మిమ్మల్ని పక్కన పడేయడంతో పాటు మిమ్మల్ని చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతే మీ కుటుంబం రోడ్లు పాలవుతారు. ఇట్లా కొంచెం ధైర్యంగా ఉన్న ఆవిడ కాస్త బయటకు వచ్చి పిల్లల్ని కాపాడుకుంటుంది. చాలా సందర్భాల్లో ఇక్కడ వాళ్ళ నాన్న ఎంత వరస్టో, కొంత ప్లేస్లో అమ్మ కూడా నాకు వరస్ట్గానే కనిపించింది. పిల్లల్ని పెంచలేను మేడం, ఓ పిల్లని అందుకే అక్కడ ఇస్తున్నా, పిల్లాడిని అక్కడ ఇస్తుందట తల్లిని, ఈవిడిది పెంచలేకపోవడం ఏంటి, అడుక్కు తిని పెంచినా వాళ్ళు గౌరవంగా బతుకుతారు. కొన్ని సందర్భాల్లోనేమో ఆయనేం పోషించాడు మేడం, మేమే పోషించామని మాట్లాడారు ఆవిడ. కష్టం ఆవిడకి చాలా ఎక్కువే ఉంది కాదనట్లా. ఎందుకు సైకాలజిస్ట్ సార్ ఎంతసేపు మీకు చెప్పారు? ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు, ట్రీట్మెంట్కి అవకాశాలు ఉన్నాయి, రిహాబిటేషన్ సెంటర్లకు పంపించి క్యూర్ చేసుకొని ఉంటే ఇంత దిగజారుడు మాటలు వచ్చేవి కాదు. వాళ్ళని అడిగాం, ఎన్నిసార్లు అన్నాడమ్మా, ఒకసారా 2 సార్లు, ఎన్నిసార్లు అన్నా మాట తప్పే కాదనట్లా. ఇంతకంటే వరస్ట్ మాటలు ఉన్నాయి, ఇంతకంటే వరస్ట్ డైలాగులు ఉన్నాయి, ఇంతకంటే వరస్ట్ చేతలు ఉన్నాయి. ఇక్కడ ఒక అమ్మ చేతకానితనం, పిల్లలు బాధితులయ్యారు. ఒక భార్య చేతకానితనం, పిల్లలు బాధితులయ్యారు. ఈమె కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఉంటే ఆ పనికిమాలిన వాళ్ళని ఎప్పుడో వదిలేసేది. ఇలా దిగజారి మాట్లాడే ప్రతి భర్త పనికిమాలినోడే. తాగుబోతు భర్తలకి ఇంకా జీవితాలే లేనట్లు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడికి సపోర్ట్ చేయబోతున్నాం. ఇక్కడ పిల్లలు నాన్న అంటేనే అమ్మాయి అసలు చూడండి ఎట్లా కూర్చుందో, వణుకుతుందో ఒక రకంగా. అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు నెగిటివ్ మాటలే వింటూ కూర్చున్నారు. బూతులు, చిరాకు, నైట్ ఈవినింగ్ అయ్యిందంటే వాళ్ళకి సినిమానే. ఏ రకంగా ఉండుంటారు ఆ పిల్లలు? మీ కడుపును పుట్టినందుకు ఇంత నరకం అనుభవించాలా? వాళ్ళు ఎలా తయారవుతారు రేపటి రోజున ఈ ఇంట్లోంచి పారిపోవడానికి? రోజు పనికి పోయి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ పెట్టుకుంటారు మేడం. నువ్వు చేస్తున్న పని ఏంటి? అరే బాబు, నీకు ఫేవర్ గా మేము ఎవ్వరం మాట్లాడట్లా, కానీ ఒక మానవత్వం ఉన్న మనుషులుగా నిన్ను మార్చడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆగమ్మా, ఆగమ్మా, ఆగండి. ఆగండి అమ్మా. చూడండి మేడం, తాగినప్పుడు ఒక రేంజ్ లో ఉంటారు, తర్వాత కుక్క పిల్లల్లాగా మాట్లాడతారు. యూజ్ ఏముంది నాన్న? ఒక తండ్రిలాగా మాట్లాడండి, ఓ భర్తలాగా మాట్లాడండి. అలా మాట్లాడాలంటే నీకు నువ్వుగా మారాలని రియలైజ్ అవు. ఇక్కడ మేమెవ్వరం డైవర్స్ ఇప్పించట్లా, నీ భార్య పిల్లల్ని నీతో పంపించడం కుదరదు. విను, వాళ్ళు బతికుండాలా లేదా? నీ భార్య పిల్లల్ని నీతో పంపించడం కుదరదు. నువ్వు రిహాబ్ సెంటర్లో జాయిన్ అవ్వాల్సిందే.
జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ మాట్లాడు. అమ్మా ఆపమ్మా ఆపమ్మా. అయితే మేడం జోక్ అమ్మా. చేస్తే ఆపండి. ఈనమ్మా మనిషి తల్లి ఎన్ని సంవత్సరాలు నువ్వు భరించావు, మా దగ్గరికి రాగానే మేము ఇట్లా వెడగొట్టేయాలా? నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు వరకు? పిల్లల్ని పంచుకోవడం తెలిసిందా నీకు? మారడండి. అమ్మోళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాను మేడం 2-3 సార్లు వెళ్ళిపోవాలా? వెళ్ళిపోయాను. వచ్చేవాడు మేడం అవునమ్మా, అప్పుడే ఒక అడ్వకేట్ ని కలిసి అంతే నేను మారిపోతాను అప్పుడు ఒక అడ్వకేట్ ని కలిసి విడాకుల కేసు వేసి ఫైట్ చేస్తే అతను రావడానికి కుదరదు. నువ్వు ఆ ఫైటింగ్ చేయలే. నేను వచ్చింది ఆ పిల్లల కోసమే కదా, వాళ్ళు కావాలనే కదా వచ్చింది. నీకు నిజంగా భార్య పిల్లలు కావాలంటే ఫస్ట్ మారు. ఏయ్, మారడానికి కావాల్సిన సపోర్ట్ మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. రిహాబిలిటేషన్ యూనిట్ లో జాయిన్ అవ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే నీకు విడగొట్టట్లేదు కదా. సార్ అయితే సార్ నా పిల్లలు నాకు కావాలి సార్. అవును సార్, కావాలన్నావు కదా, నీకు ఇప్పించాలా వద్దా? ఓ 6 months 1 year నువ్వు రిహాబ్ లో ట్రీట్మెంట్లు తీసుకో, మంచి జాబ్ చేయి, నెలకింత అని వాళ్ళకి పంపించు, అప్పుడు మేము మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకేనా? మీరు అది ప్రూవ్ చేసుకోండి ఫస్ట్. మీ వైపు మేము మాట్లాడాలి అంటే మీరు 1 year ప్రూవ్ చేసుకోండి. భార్య పిల్లలు చూడకపోతే ఇక్కడ ఏం కొంపలు మునిగిపో, వాళ్ళు శాంతం విడిపోతాం అంటున్నారు. మీకు ఒక లైఫ్ ఇవ్వాలి కాబట్టి మా వంతు ప్రయత్నం మేము ఆలోచిస్తాం. కానీ నాన్న ఒక 1 year మీ నాన్నగారిని ట్రీట్మెంట్ లో అయితే ఉంచుతాం. తర్వాత అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి. 1 year ఈ చెత్త లేకపోతే మీరైతే కూల్ అవుతారు. నాన్నలో మంచి చూశారు, చెడు చూశారు. మీకు తెలుసు ఆయన నోరు జారి అన్కాన్షియస్ లో మాట్లాడాడే తప్ప రియల్ గా మీ మీద అటువంటి ఇదేమీ లేదు. దాన్ని మీరు హైలైట్ చేసి మీ పరువులు తీసుకోకండి. ఇంతకంటే బూతులు మాట్లాడాడుగా. ఇక్కడ ఏదో వర్కౌట్ అవుతుందని మీ అమ్మ ఒక డైలాగ్ చెప్పగానే ఇక్కడికి వచ్చి మీరు ఆ డైలాగ్ చెప్పగానే మేము నమ్మం. సార్ నమ్మారా? నమ్మలా? నేను నమ్మను. మాట అన్నాడు నిజమే, కానీ ఇంటెన్షన్ వేరు. బూతులు తిట్టడం, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం వాళ్ళకి అలవాటు. ఆ అలవాటు చేసింది ఎవరు? మీ అమ్మ. మీ అమ్మే ఆ రోజు డెసిషన్ తీసుకొని ఉంటే మేము ఇట్లా మాట్లాడే వాళ్ళమే కాదు. మీ నాన్నకి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అవసరం, ఇస్తాం. ఇంతే. 1 year తర్వాత మీరు మళ్ళీ రండి. మీకు డైవర్స్ ఇప్పించాలా మీ అమ్మకి మీ నాన్నకి, లేదా కలిపి పంపించాలని అప్పుడు కూర్చొని ఆలోచిద్దాం. ప్రెసెంట్ సిచ్యుయేషన్కి మీ ప్రాబ్లం సొల్యూషన్ ఆయన మీ దగ్గరికి రాకుండా ఆపుతాం 1 year. ఆయనకి ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ ఇస్తాం. మంత్లీ ఒకసారి మీ ముగ్గురు వెళ్ళి కనిపించరండి. మీ అమ్మ కనిపించకపోయిన పర్ల మీరిద్దరు, నాన్న కూడా మీకు అవసరం కాబట్టి కనిపించడానికి వెళ్ళండి. అలాగే మేడం. అర్థమవుతుందా? ఇగో నువ్వు తాపత్రయపడిపోయి నా పిల్లలు నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళట్లా. నువ్వు కౌన్సిలింగ్ ట్రీట్మెంట్లో జాయిన్ అవ్వాలి. మా వాళ్ళు అక్కడ కూర్చోండి, మా వాళ్ళు చేర్పిస్తారు. సరే. ఏం సార్ అంతే కదా, ఎందుకంటే ట్రీట్మెంట్కి ఇవ్వడం బెటర్. అతనికి తప్పకుండా 1 year గ్యాప్ ఇద్దాం. నానా చిన్నడా పెద్దడు దగ్గరికి వెళ్ళి చేయి తీసుకుని క్షమాపణ అడగండి. ఓకే, నాన్న మీరు చాలా విషయాల్లో హర్ట్ అయ్యారు కదా, మీ నాన్న చేత సారీ సారీ చెప్పాను. నాన్న, మీ గురించి ఖచ్చితంగా నేను మారొస్తాను. సారీగా నాన్న ఒకసారి పిలవర్రా. అలాగే నాన్న. ఓకే, సరేనా? కూర్చోండి. ఇప్పుడు వాళ్ళ కోసం అన్నా ఇప్పుడు మేడం సార్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా మారి వెళ్ళండి. ఖచ్చితంగా సరేనా? ట్రీట్మెంట్ తీసుకుంటాను. నువ్వన్నా వింటావా? ఆవిడతో మాట్లాడే రైట్స్ నీకు ఇప్పుడే లేవు. పిల్లల గురించే మేము మాట్లాడుతున్నాం. అంతే. మీ ఆవిడ నీతో ఉంటదా ఉండదా అనేది 1 year తర్వాత మాట్లాడదాం. వాళ్ళు బయలుదేరండి. కావాలి అంటే నువ్వు మారి ప్రూవ్ చేసుకో. వెళ్ళండి. బాయ్ అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధి చెప్పారు సార్, మేడం. థ్యాంక్ యూ. Thank you. మరొకతో మళ్ళీ కలుద్దాం.